అబ్బో అదే రేట్ చేయండి. అప్పుడు అన్ని రుచులు కలిస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఏది ఇది అంటే మనం పచ్చడి కొంచెం తిరగడానికి అవకాశం ఉంటే రుబ్బుకోవచ్చు అది వేసినప్పుడు. ఇది రెండు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అది కూడా చల్లారిపోయింది. గింజలతో సహా గింజలు లేతగా ఉంటుంది కదా. అబ్బాయి ఉంటుంది కదా, బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డు తీసేసి మర్చిపోయాను లేతది. అవి అసలు విషయం చెప్పండి. లేత పనసకాయ. లేత పనసకాయ పైన చెక్కేసి దాన్ని ముక్కలుగా, దానికి ఒక బొడ్డు వస్తుంది. ఆ బొడ్డు కోసేసి ముక్కలుగా చేసుకుని ఉప్పు నీళ్ళల్లో కడిగి పసుపు అది వేసి కుక్కర్లో వేసి ఉడికించుకుని తర్వాత వార్చేసి అప్పుడు కొంచెం నూనె వేసి కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గించి చింతపండు పులుసు ఆడేసి ఫ్రిడ్జ్లో చింతపండు పులుసు ఆడేసి అన్నీ ఉంటాయి. చింతపండు పులుసు ఆడేసి ఒక చూపు వేసి బెల్లం పడేయాలి. ఓ చిటికడ రవ్వంతా వేసానా లేదా అర్థమైంది. ఇది గుండా పూప గీప ముందే ఊడిపోతుంది. పూప గీప ఏం అక్కర్లేదు. ఇదే కడగలు అడిపోతుంది కిందకి పడి పోపు. దానికి అర్థం ఇంత అల్లం ముద్దు నూనె అక్కడ పడేసా. మూకుట్లో నూనె వేసి ఇంగు నూనె చుక్క వేసేసి అల్లం ముద్ద పడేసేసి అది ఇందులో కలిపాడు.